కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్నవని తండ్రి అభీష్టమాయను. మనకు అభీష్టాలు, మనకు కోరికలు ఉన్నట్లుగానే ఈ సర్వోన్నతమైన దేవునికి ఒక అభీష్టం ఉంది. ఇది ఒక అవుట్ స్టాండింగ్ డైనమిక్ స్టేట్మెంట్ దేవుడిచ్చాడు. మరోసారి ఆ మాటను మనం చదువుదామా? ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, దేంతో సంధి చేశాడండి? శిలువ రక్తము. మనతో నిబంధన చేయటానికి, మనతో సంధి చేయటానికి ఆయన ఏం తీసుకొచ్చాడు మన ముందుకు? వెండి తెచ్చాడా, బంగారం తెచ్చాడా, పట్టు వస్త్రాలు తెచ్చాడా? తన ప్రాణాన్ని తెచ్చాడా? ప్రాణాన్ని తెచ్చాడు. తన ప్రాణాన్ని, తన జీవాన్ని మన కొరకు ఇచ్చి సంధి చేసుకున్న రక్తం యేసయ్య రక్తం. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ఆహా, ఈ దేవునితో సరిపోర్చగలిగింది ఇంకేదైనా ఉన్నదా దైవజనమా? ఈ దేవుని ప్రేమ ముందు ఇంకే ప్రేమైనా నిలవగలదా? ఈ దేవుని ప్రాణ త్యాగం ముందు ఇంకే మహిమైన నిలవగలదా? నిజంగా ఈ సర్వశక్తుల దేవుని నా దేవుడిగా నేను కలిగి ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. వారి దేవుని స్తోత్రాలు చెల్లించు. అందరినీ తన జీవ మార్గంలోకి నడిపించుకోవాలని ఈ రోజుకి దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తుంది దైవజనమా. ఆయన గాయాల్ని రేపిన వారు ఎంతోమంది, రేపుతున్న వారు ఎంతోమంది. తమ మూర్ఖత్వంతో, తమ కఠినత్వంతో, తన ఘోరమైన హృదయ స్థితితో, ఘోరమైన వ్యాధితో ఉంది మానవ హృదయం. తిరుగుబాటుతనంతో సత్యమును త్రోసివేస్తూ, సువార్తను త్రోసివేస్తూ, దైవ కార్యాన్ని త్రోసివేస్తూ, దేవుని సంఘాన్ని ఇప్పటికీ హింసిస్తూ, తూలనాడుతూ, అవమానపరుస్తూ, బాహాటముగా దేవుణ్ణి అవమానపరుస్తున్నటువంటి ఈ లోకములో ఆ దేవుని యొక్క ఆత్మ ఇంకా ఘోషిస్తూనే ఉంది, సమాధానపరచబడాలి. భూలోక నివాసులు, పరలోక నివాసులైన ప్రతి ఒక్కరూ ఈ దేవునితో సంధి చేసుకోవాలి యేసు రక్తధారల ద్వారా అనేది తండ్రి అయిన దేవుని యొక్క అభీష్టం అయి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున దేవుని అభీష్టం నీ ఇంట్లో నెరవేర్చబడిందా లేదా? దేవుని బిడ్డ, నీ ఇంటి వారందరూ రక్షింపబడ్డారా? తప్పిపోయిన గొర్రెలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి చేర్చబడినట్లుగా ఈరోజు దేవుని ప్రేమ యొక్క పారవస్యంలో నీ ఇంటి వారందరూ ప్రభు రక్షణలోకి వచ్చేదురుగాక. ఆయన పాదపీఠము యొద్దకు నీ ఇంటి వారు నడిపించబడుదురుగాక. నీ గుండె గదులు దేవుని యొక్క పాదపీఠం యొద్ద సమర్పించబడునుగాక. నీ జీవితం దేవుని సన్నిధిలో ప్రాణార్పణముగా సమర్పించబడునుగాక.